సెకండ్ హ్యాండ్లో మంచి బండి కొనుక్కోవాలి, అది కూడా 650 సీసీ కొనుక్కోవాలండి. జిఎస్టీ తగ్గిన తర్వాత 650 సీసీకి అయితే జిఎస్టీ 30,000 వరకు పెరిగిందండి. ఎందుకంటే 350 సీసీ కింద నుంచి అయితే జిఎస్టీ తగ్గింది, కానీ 350 ఫైనల్ సీసీ 400 కానీ 310 400 కానీ 450 కానీ 500 కానీ 600 సీసీ 650 సీసీకి 30,000 వరకు జిఎస్టీ పెరిగిందండి. పెరిగినా కూడా మన సెకండ్ హ్యాండ్లో జిఎస్టీ అనేది ఉండదు, సెకండ్ హ్యాండ్లో జిఎస్టీ అనేది ఉండదు. కాబట్టి సో మీకు ఈ బండి రేట్ అయితే చాలా తక్కువ ఉంది. 23 మోడల్ 3,10,000 వస్తుందండి. బట్ మన వీడియో చూసిన వాళ్ళకి దాదాపు 20,000 వరకు డిస్కౌంట్ వస్తుంది, 20,000 డిస్కౌంట్ వస్తుంది. సో అలాగే అంటర్ 350 కావాలంటే అంటర్ 350 ఉందండి. సో ఇదైతే 165 చెప్తున్నారు, 1,65,000 చెప్తున్నారు, ఇంకా డిస్కౌంట్ వస్తుందండి. అలాగే మీకు 23 మోడల్ ఎస్పీ 125 సీసీ 79 చెప్తున్నారు. ఇది హెచ్ఎఫ్ డీలక్స్ వచ్చేసి 19 మోడల్ అండి. ఇదైతే 57 చెప్తున్నారు. అలాగే స్ప్లెండర్ ప్లస్ కావాలి, మైలేజ్ కావాలంటే 18 మోడల్ 52 చెప్తున్నారు, 52,000 చెప్తున్నారు. ఈ వెహికల్ కూడా ప్రైస్ కూడా ఫిక్స్ కాదు, ఇంకా తగ్గుతుంది. పిల్లర్ నెంబర్ 863, వీడియోల నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. చెక్ చేసుకోకుండా ఏ రోజు బండి కొనుక్కోవద్దు.